కొన్ని జాబులు చేసేటోళ్లకు పార్ట్ టైంలో పైకం సంపాదించుకునే సౌలతి ఉంటది. ఇప్పుడు ఈ స్కూల్లో టీచర్ అనుకో ఇంటికాడ మంచిగా ట్యూషన్లు చెప్పుకోవచ్చు. సర్కార్ డాక్టర్ అనుకో మంచిగా ఏదో దవాఖాన పెట్టుకోవచ్చు. ఆర్టీసీ బస్ డ్రైవర్ అనుకో ఓ కారు పెట్టుకుంటే అప్పుడప్పుడు కిరాయిలకు పోవచ్చు. హీరోయిన్లు ఉన్నారనుకో షాపింగ్ మాల్లో ఓపెనింగ్ చూసుకోవచ్చు. అంటే చేసే కొలువులనే కాకుండా బయట కూడా ఇంత సంపాదించుకోవచ్చు అన్నట్టు. గీ ఆలోచన వచ్చే ఓ బ్యాంక్ మేనేజర్ సారు ఎంత మంచి దందా చేసిండో చూడండి. ఇది కరీంనగర్లా యూబీఐ బ్యాంకు. చుట్టుముట్టున్న బ్రాంచీలకు హెడ్ ఆఫీస్ లెక్క. పైసలు ఈడికెళ్ళే వస్తాయి, ఈడికెళ్ళే పోతాయి అన్ని బ్రాంచీలకు. దినాం కోట్ల రూపాయలను చూసే వరకు బ్యాంకు మేనేజర్ గారికి కళ్ళు మండినట్టున్నాయి. ఇకేముంది, కమిషన్లకు కక్కుర్తివడి 12 కోట్లు మాయం చేసిండు. బొంబాయి మోతెవర్లకు మిత్తిలకిచ్చిండు బ్యాంకులుండే పైకాన్ని. 15 రోజుల్లో వాపసిస్తాం, 25 లక్షల మిత్తిస్తామంటే ఒకరికి 5 కోట్లు, ఇంకొకరికి 7 కోట్ల రూపాయలు పంపిండు. అది కూడా ఎట్లా? బ్యాంకులకు పైసలు తీసుకుపోయే బండ్లుంటాయి కదా, అగో గన్ల పంపిండట ముద్దుగా. అంటే కస్టమర్లు వాడుకోవాల్సిన పైకంతో కమిషన్ల దందా చేసిండన్నట్టు. కానీ తీసుకున్నోళ్ళు ఇస్తామన్న టైంకు వాపస్ ఇయ్యలే. ఇంతల్నే పెద్ద ఆఫీసర్లు వచ్చి బ్యాంకుల లెక్కలు చూసే వరకు మేనేజర్ గారి బాగోతం బయటపడ్డది. కొల్విచ్చిన బ్యాంకుకే సున్నం పెట్టిండని స్టేషన్ల కేసు పెడితే ఇంత పెద్ద కేసు మాతోటి కాదని సిబిఐ కొప్ప చెప్పే పనులున్నారు పోలీసులు. కానీ ఇప్పటిదాకా ఇట్లా ఎందరికి మిత్తిలకిచ్చిండో, ఎంత కమిషన్లు గుంజిండో.